ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మార్కెట్ యార్డ్లో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పత్తిని లాంఛనంగా కొబ్బరికాయతో ప్రారంభించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా రైతులు భారీగా నష్టపోయారని, కేంద్ర ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ఎకరాకు 8 క్వింటాలు పత్తి రాలేదని కేంద్ర నిబంధనలు సడలించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సిపిఐ నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు కేంద్రాలకు 12% మించకుండా తీసుకురావాలని, ప్లాస్టిక్ బోరాల్లో తీసుకురావద్దని, ప్రకృతి వల్ల కలిగే నష్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా పరిష్కరించాలని సూచించారు. సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ మైలవరం మార్కెట్ యార్డ్లో ప్రారంభించడం జరిగింది. రైతులకి అనుకూలంగా పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 8 మిల్లులకి సిసిఐ వాళ్ళు మార్క్ చేయడం జరిగింది. నేరుగా మిల్లులకి తీసుకెళ్లవచ్చు, లేదా ఇక్కడ మార్కెట్ యార్డ్లో కూడా అమ్మవచ్చు. సిసిఐ నిబంధనల ప్రకారం 12% లోపు తేమ ఉండాలి. అంటే ఇప్పుడే మొదలవుతుంది, రైతుల దగ్గర ఉన్నాయి, ఇక్కడ నాకు రాలేదు. కానీ ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల గింజ రకంలో నాణ్యత లోపాలు ఉన్నాయి. ఇక్కడికి ఏదో శాంపుల్గా కొద్దిగా తీసుకొచ్చారు, వాటిలో కూడా అన్మెచ్యూర్డ్ కాటన్ ఎక్కువ ఉంది, అట్లాగే కలర్ మారింది. కొంచెం మాయిశ్చర్ కూడా చూస్తే ఇక్కడికి వచ్చింది 16% మాయిశ్చర్. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 12% లోపే ఉండాలి. దయచేసి రైతు సోదరులు కొద్దిగా ఎక్కువ ఆరబెట్టి తీసుకొచ్చడానికి ప్రాధాన్యత ఇస్తే, ఎందుకంటే వాళ్ళకున్న నియమావళి ప్రకారం కేంద్ర ప్రభుత్వం భారతదేశం మొత్తం కొన్ని నియమావళి ఇస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఉండాలి. 2, మన ఈ తెల్ల సంచుల్లో కాటన్ తీసుకొస్తున్నారు. ఇది రైతుకి ఇబ్బంది, వ్యాపారస్తులకి ఇబ్బంది, సిసిఐకి ఇబ్బంది. దయచేసి, ఎందుకంటే వాటిలో పాలీప్రొపైలీన్ సంచుల్లో వస్తాయి కానీ పీపీ బ్యాగ్స్లో, వాటి ద్వారా కంటామినేషన్ ఎక్కువ. దానివల్ల ఇది మొత్తం భారతదేశ వస్త్ర పరిస్థితికే నష్టం, ఇబ్బంది. రైతులు మన గండి ట్యాక్స్లో కానీ వీలున్నంత మటుకు అసలు లూజ్లో తీసుకొచ్చి మాకు తెలంగాణ మొత్తం కూడా ట్రక్కుల్లో సైడ్ తడికలు పెట్టి తీసుకొస్తారు. కొన్ని చోట్ల జిల్లు మిల్లుల్లో సంచుల్లో లేకుండా కనుక ట్రక్కుల్లో తీసుకొచ్చి కనుక అన్లోడ్ చేస్తే 100 రూపాయలు రేట్ ఎక్కించే పరిస్థితి ఉంది.